హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రత్నావళి వ్లాగ్స్. ఈ బ్యూటిఫుల్ లొకేషన్ ఎక్కడంటే మా ఊరే అండి, లంకాసాగర్ చెరువులో చేపలు పడుతున్నారనమాట. ఇది సాయంత్రం టైంలో, ఉదయం అయితే తిరణాల కంటే ఎక్కువ జనం ఉంటారు. ఎందుకంటే మా చెరువులో చేపలు అంత టేస్ట్ ఉంటాయి. మా చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు, మా చుట్టాలు అందరు ఊర్ల వాళ్ళు వస్తారనమాట. ఊరంతా చేపలు తిరణాలే అండి. ఒక్క ఇల్లు కూడా పారిపోకుండా చేపల కూరే ఉండిద్ది. చేపల పండగ అన్నమాట. పండగ కాదులేండి, మా ఊర్లో సంవత్సరానికి వచ్చేసి 2 సార్లు పడతారు చేపలు. ఒకటి మృగశిర కార్తికి తప్పనిసరిగా పడతారు. ఇంకా సమ్మర్ వచ్చినప్పుడు కూడా ఒకసారి పడతారు. పట్టిన తర్వాత రొయ్యలు పడతారు. కానీ ఈ సంవత్సరం అయితే నీళ్ళు తక్కువ ఉన్నాయి, అట్లా రొయ్యలు పట్టలేదు. ఫస్ట్ టైం చేపలు పట్టారనమాట మా చెరువులో ఈసారి. ఇక్కడ మా చిన్నాన్న వాళ్ళిద్దరు చేపలు పట్టారు. చేపలు పట్టుకెళ్ళేది ఇంకో చిన్నాన్న, లాస్ట్ చిన్నాన్న. ఇక అది సాయంత్రం టైం అనమాట. బాగుందని వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇంక ఇదైతే ఇంటి దగ్గర మా తమ్ముడు తీసుకొచ్చిండు చేపలు. ఈ 2 చేపల్లో ఒక చేప నాకు మా చిన్నాన్న ఇచ్చాడు, ఒక చేప వాళ్ళు కూర వండుకున్నారు. చేపలు కూడా పెద్దగా కొనే పని ఉండదండి, ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఎవరైనా ఇస్తారు. కొనాలన్నా కానీ తక్కువ కాస్టే, కేజీ 100 రూపాయలు. మాకైతే 100 రూపాయలకి అమ్ముతారు. బేరగాళ్ళకైతే 80 రూపీస్ అలా అమ్ముతారనమాట. ఇంకైతే మేము కూడా మా అక్క వాళ్ళని పిలుచుకున్నాం. మా అక్క వాళ్ళంటే మా చిన్నమ్మ కూతురు అనమాట. ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పని కంటిన్యూస్గా. చేపలు తేవటం, తోమటం, వండుకోవటం, తినటం, ఇంక ఇదే పని. చూసారు కదా, ఓ పక్క ఉడుకుతూనే ఉంది. మళ్ళీ మా తమ్ముడు తీసుకొచ్చిండు, మళ్ళీ ఇటు పక్క ఫ్రై అనమాట. చక్కగా ముక్కల్ని నువ్వులో ముంచి ఒక అర్ధగంట సేపు ఈత కొట్టియాలండి. ఇంకా పిల్లలు నాకేం కాదు, మా ఇల్లు అయితే సందడిగా మారిందనమాట. ఇది తీసుకోలేదే బావ, మరి ఇలా డీప్ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది చేప టేస్ట్. అప్పటికప్పుడు తింటే వేడివేడిగా తింటే అసలు అమృతం. మా చెరువులో చేపలు తినాలంటే చాలా అదృష్టం ఉండాలి, అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఈ చుట్టుపక్కల ఏరియాలో అసలు తెలిసిన ఎక్కడైనా సరే అంత టేస్ట్ అయితే చేపలు అయితే రావు, మా చెరువులో తప్ప. ఇంకా అక్క వాళ్ళు కూడా వీడియో తీసుకుంటున్నారు అనమాట. కూర అయితే అయిపోయింది. నా ఫోన్ లైటింగ్ తక్కువ ఉండటం వల్ల ఇట్లా అయితే కనిపిస్తుంది, కానీ కర్రీ అయితే చాలా బాగుంది. మీలో ఎవరికి తలకాయ బుర్ర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం. చేపలు ఎక్కువగా తినేది తలకాయ బుర్రే. మా బావగారు అన్నమాట. చెప్పా కదా ఊరంతా చేపలు పండుగని. ఇది మా పక్కన ఇల్లు, మా ఇల్లు కూడా మా పెద్దనాన్న వాళ్ళే. చెప్పాలంటే మా కాలనీ మొత్తం మేము రిలేషనే అండి. పెదనాన్నలు, పెద్దమ్మలు, ఇంకా అట్లా నాయనమ్మ సైడు, తాతయ్య సైడు, ఇంకా అంతా కాలనీ మొత్తం ఒక 20 ఇళ్ళు దాకా బజార్ మొత్తం బంధువులే. సాయంత్రం నైట్ అయింది చూసారు కదా, నైట్ కూడా అదే పని. ఉదయం వండింది అయిపోయింది, మధ్యాహ్నం వండింది అయిపోయింది, మళ్ళీ నైటు. ఇంకా అక్క వాళ్ళు అయితే నైట్ అయింది కదా, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నూజివీడు సరదాగా అలా వచ్చారు, చేపలు పడుతున్నారు కదా అని ఫోన్ చేస్తే వచ్చారనమాట. మేమైతే మా పిల్లి కూడా వాళ్ళకి బాయ్ చెప్తుంది అనమాట. పిల్లిని తీసుకెళ్తున్నారు, కానీ పిల్లిని మీరు తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేస్తే నేను ఊరుకోను అని చెప్పా. అది మీకు ఉండదు అక్కడ, అలవాటు తప్పిది కదా, మళ్ళీ పారిపోయిద్ది, అదొక్కతే అయితే నేను ఇవ్వనని చెప్పా. నాకు పిల్లలు అంటే ఇష్టం అండి.
బాగా కూడా వీడియో తీసుకుంటున్నారు వాళ్ళ ఛానల్లో పెట్టుకోవడానికి. వాళ్ళ ఛానల్ పేరు వచ్చేసి బబ్లీస్ వ్లాగ్స్. మీరు ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళ ఛానల్ కూడా ఒకసారి లుక్ వేసుకోండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బబ్లీస్ వ్లాగ్స్. అలాగే మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లైక్ చేయండి అండి. మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటో తెలుసా? నాకు ఒక లైక్ అనమాట. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఓకేనా అండి? బాయ్.